హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నందు డైలీ లాగ్స్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజు నేనైతే ఇంట్లోనే సింపుల్గా చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. చేపల ఫ్రై చాలా మంచిది హెల్త్కి. అయితే నెలకి 2 టైమ్స్ అయినా తెచ్చుకొని తింటే చాలా మంచిది. ఈ రోజు అయితే నేను ఎలా చేస్తాను అయితే మీకైతే చూపెడతాను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను. ఎవరైనా ట్రై చేయవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫస్ట్ అయితే నేనైతే 8 ముక్కలు అయితే తీసుకున్నాను, చేప ముక్కలు. మనం ముందుగా చేప ముక్కల్ని నీళ్ళతో మంచిగా క్లీన్ చేసి ఆ తర్వాత ఉప్పుని బాగా పట్టించి క్లీన్ చేసామంటే చేపలకి ఉన్న నీచు వాసన అంతా పోయి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి చేపలు అనేవి. ఇలా క్లీన్ చేసిన ఈ చేపల్లోని నీళ్ళు ఉంటాయి కదా, వాటిని వంపేసి పక్కకు పెట్టేయండి. ఈ చేపల ఫ్రై అనేది ఎక్కువ కష్టంగా అనిపించకుండా చాలా తేలికగా మనం చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లోనే. అలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లో 2 స్పూన్ల కారం, అలానే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అలానే కొంచెం ఆయిల్ వేసేసి చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా చేప ముక్కలకి పట్టేటట్టు మొత్తం అప్లై చేసుకోవాలి చేపలకి. అలా అప్లై చేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టు అయితే అప్లై చేసుకోవాలి మొత్తం కూడా. దీంట్లో మసాలాలు కూడా వేసుకోవచ్చు, అదే చేపల మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, వీటి వరకే వేస్తున్నా. చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట, అందుకనేసి అవి నేనైతే వేయట్లేదు. మీకైతే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా. అలా మసాలాతో కలిపి పెట్టిన చేప ముక్కల్ని ఒక గంటన్నర నానబెట్టండి. అలా బయటైనా పెట్టచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక గంట అయితే నానబెట్టేసాను. అలాగ మొత్తం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని గంట అయితే నానబెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో 2 చిట్టీల నూనె అయితే వేసేసుకుని అది నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా అలా ఒక్కొక్కటిగా వేసేసాను. ఎక్కువ చేప ముక్కలు ఉంటే అన్నీ ఒకేసారి వేయకండి, అన్నీ చిదిరిపోతాయి. కొన్ని బాండీలో ఎన్ని పడతాయో అన్నీ మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఎక్కువ తొందరగా మాడిపోతాయి, తరిగి ఉడకదు. ఇంకా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే సరిపోతుంది, చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చేప ముక్క సాఫ్ట్గా అలానే మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. చేప ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి వెళ్ళండి.